గైస్ ఈరోజు గివ్అవే ఇవన్నమాట 2-6 సైజే వస్తుంది, మళ్ళీ సైజ్ ఆల్టరేషన్ ఉండదు. సో 2-6 సైజులో పంపిస్తాను. చేయాల్సిందల్లా లైక్ నెంబర్తో పాటు కింద మీ కమెంట్ పోస్ట్ చేయండి. కమెంట్ పిక్కర్ యాప్ నుంచి తీస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్. గత 4 రోజుల నుంచి బాగా హంగామా చేస్తున్న హైడోలా ఫ్యాన్సీ శారీస్ అండి. సో ఈరోజు మనం కూడా చూపించబోతున్నాము. ఓన్లీ 39 పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కువ తెప్పించలేదు, వేస్ట్ అయిపోతున్నాయని చెప్పి. సో 39 శారీస్ నాకు నచ్చిన అన్ని స్ట్రైప్స్ డిజైన్స్, అంటే ఎక్కువ చిన్న ప్రింట్స్ నేను తెప్పించలేదు. ఇవి బాగా మూవింగ్ అనమాట. ఇవి కట్టుకుంటే కూడా మంచి లుక్ వస్తాయి. సో అందుకోసమే నేను ఎక్కువ ఈ హారిజంటల్ లైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేశాను. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనుకోండి, 99% ఉండదని చెప్పారు. బట్ స్టిల్ చిన్న మిస్టేక్ ఉన్నా మళ్ళీ ఎక్స్చేంజ్ రిటర్న్లు అయితే ఇవ్వడం జరగదు. ఇది ఒకటి నోటీస్ చేయండి. ఓపెన్ చేసి చెక్ చేయంత టైం కూడా లేదండి. అండ్ ఇంకొకటి డిస్పాచ్ వెడ్నెస్డే చేస్తాము, ఓకేనా. ఇప్పటి నుంచి ట్యూస్డే వరకు ఏవైతే ఆర్డర్స్ పెట్టుకుంటారో అవన్నీ కూడా వెడ్నెస్డే డిస్పాచ్ చేస్తాము. ఇది కూడా గమనించగలరని మా ముఖ్య విజ్ఞప్తి. చిన్న చిన్న మిస్టేక్స్, మిస్ప్రింట్స్ ఉంటాయనుకొని తీసుకోండి. అండ్ బ్లౌజ్ పేర్ చేయమంటే కూడా చేస్తాను. నా దగ్గర ఓన్లీ 2 బ్లౌజెసే అవైలబుల్గా ఉన్నాయి. అవేంటనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ రెడ్కి ఎల్లో ఎవరికైనా కావాలనుకుంటే ఇట్లా పేర్ చేసేస్తాను. యాక్చువల్గా ఈ బూటా అనేది రాంగ్ పడింది, ఇది యాక్చువల్గా బూటా, ఓకేనా. రెడ్కి ఎల్లో పేరప్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇట్లా రెడ్కి ఎల్లో పేరింగ్ జరుగుతుంది, బాగుంటుంది. అండ్ ఈ బ్లూకి కానీ మన ప్యారెట్ గ్రీన్కి కానీ అండ్ ఇంకొక కలర్ వచ్చేటప్పటికి నేవీ బ్లూ కానీ వీటికి పింక్ పేర్ చేస్తాను, ఓకేనా. మీకు కావాలంటేనే ఇది సపరేట్గా తీసుకుంటాను, ఎందుకంటే అందరికీ కావాలనొచ్చు, కావాలనకపోవచ్చు. సో అందుకోసమే నేను ఇది మస్ట్ అని చెప్పట్లేదు, ఎవరి విల్ వాళ్ళది. సో నేను ఇదే ఇచ్చి పెట్టిస్తానని కూడా నేను చెప్పట్లేదు. సో ఇది మీకు కావాలంటే సపరేట్గా తీసుకోవచ్చు. ఇది మీటరు నేను 100 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ శారీ ప్రైస్ 899లో ఇస్తాను, మీ ఇష్టం. అది మస్ట్ అని నేను చెప్పాను. అది ఎట్లయినా ఫ్యాబ్రిక్ 100% వెళ్ళిపోతుంది. ఎవరికి కావాలని 5 మీటర్స్ ఇచ్చేసినా కూడా అది చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్. సో మీరు ఓన్లీ శారీస్ అయినా తీసుకోవచ్చు ఫర్ ద ప్రైస్ ఆఫ్ 899. మీకు అది పేర్ చేయమంటే కనుక 100 రూపీస్ ఎక్స్ట్రా అది పేర్ చేసి ఇస్తాను. ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ అండి, అంటే సీ బ్లూ అంటారు కదా, ఆ షేడ్. సో నెక్స్ట్ వన్ పెట్టేస్తున్నాను, చూడండి. మస్ట్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే చాలామంది దగ్గర వర్క్ బ్లౌజెస్ ఉంటాయి, వేస్ట్ ఎందుకు అని అనుకున్న వాళ్ళు ఉంటారు. 100% ఇట్ ఈజ్ యువర్ చాయిస్, ఓకే. సో నేను ఫోర్స్ ఏం చేయట్లేదు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ బ్లూ షేడ్ అండి, ఇది బాగుంది. 899 మాత్రమే, ఓకేనా. మంచి ప్రైస్లో ఇస్తున్నాను. సో హ్యాపీగా క్లోజ్ చేసేస్తాను. ఇది కొంచెం డార్క్ పింక్ అండి, మెజంతా పింక్ అంటారు కదా, ఆ పింక్ క్యాప్చర్ అవ్వట్లేదు, ఓకేనా. నెక్స్ట్ వన్ మీరు చూస్తే నా వీడియోలో మొత్తం ఈ లైన్సే కనిపిస్తాయి, బికాజ్ ఇవి చాలా క్రేజీగా ఉన్నాయి. అన్ని ప్రింట్స్ మీరు రెగ్యులర్గా చూసుంటారు. ఈ ప్రింట్స్ చాలా మంచి నీట్ ఫినిషింగ్ అనిపించింది నాకు. సో అందుకోసమే ఇవి ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మెజంతా పింక్, క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ వన్ చూపిస్తాను, ఇట్లా కాఫీ షేడ్ అనమాట. ఇది కూడా బాగుంది. అండ్ లైన్స్ కూడా చూస్తే కంప్లీట్గా జరీ లైన్స్. ఫ్యాబ్రిక్ లిటరల్గా చాలా బాగుందండి, అన్డౌటెడ్గా చెప్తున్నాను, అసలు మస్తు ఉంది ఫ్యాబ్రిక్. ఇది కూడా అంతే, మెంతి ఎల్లో, ఓకేనా. నేను కలర్స్ చెప్తాను, దయచేసి వినండి. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. మెంతి ఎల్లో, ఓకేనా. వేరేగా కనిపిస్తే డెఫినెట్గా చెప్తున్నాను, వినండి. అండ్ ఐ లవ్ దిస్ కలర్. ఇవి 3-4 వచ్చినాయి అబ్బా. ఎవరైతే కావాలనుకుంటారో ఫస్ట్ ఇవి ఆఫ్ చేసుకోండి. లిటరల్గా చాలా బాగుంది. నేను హైడోలాలో ఈ కలర్ పిక్ చేసుకున్నా, అద్రిపోయింది. పింక్ బ్లౌజ్ వేసుకున్నా, సూపర్గా ఉంది చీర. అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ పింక్ అండి, చాలా బాగుంది పింక్. మళ్ళీ చూస్తే ఈ లైన్సే. సో దీనికి ఇప్పుడు ఇది పేర్ చేయమంటే చేసిస్తాను. దీనికి సపరేట్గా 100 రూపీస్ తీసుకుంటాం, మీకు ఓకే అంటేనే, లేకపోతే లేదు, ఓకేనా. ఓన్లీ శారీ చాలన్నా శారీ పంపిస్తాను. అగైన్ దిస్ ఈజ్ అ క్లాసిక్ పీస్. కలర్ చూస్తే తెలిసిపోతుంది ఎంత బాగుందనేది. సో ఇదన్నమాట, కట్టుకొని పోతే అడుగుతారనమాట, అంత మంచిగా ఉన్నాయి లిటరల్గా చీరలు. ఇవి ఇక్కడ మనకి పికాక్ డిజైన్ వచ్చింది. పికాక్ ఏంటంటే ఇక్కడ సిల్వర్ గోల్డ్ మిక్స్ వచ్చింది. సో పికాక్ డిజైన్ అనమాట, ఇక్కడ సిల్వర్ గోల్డ్ మిక్స్ వచ్చింది. కలర్ కూడా మంచి డార్క్ బ్లూ ఉండడం వల్ల బాగుంది. ఇది కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటుందండి, మంచిగా నీట్గా ఉంది కలర్ కూడా. ఇది ఏమంటారు, కొంచెం ఆనియన్ పింక్ షేడ్. సో కలర్ అయితే పింకే, ఓకేనా. అండ్ వన్ మోర్ క్లాసిక్ పీస్. దీని మీద మీరు పింక్ వేసుకోవచ్చు, బాటిల్ గ్రీన్, చాక్లెట్ బ్రౌన్, వాట్స్ ఎవర్ ద కలర్ ఇట్ మే బి, అసలు అదిరిపోతుంది పీస్. అండ్ యాజ్ యూజువల్గా ప్యారెట్ గ్రీన్, మళ్ళీ ఒక మంచి పీస్. ఇగో ఇది శారీ, అసలు ఉల్టా పడ్డది చీర. ఇగో ఇది ప్రింట్ అనమాట. మంచి
ఏమంటారు, మెహందీ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్కి మధ్యలో ఉందండి. నేను ఎగ్జాక్ట్ కలర్ ప్యారెట్ గ్రీన్ అని చెప్పాను, కొంచెం కలర్ అయితే వేరీగా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ వినకుండా బుకింగ్ చేసుకోవద్దు. ఎన్నిసార్లు చెప్పినాక కూడా చేసుకుంటారండి, చేసుకొని మళ్ళీ బ్లేమ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకోసమే ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం బరాబర్ కలర్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. కొంచెం విసుగొచ్చినా పర్వాలేదు మీకు అని అనిపిస్తుంది, బట్ స్టిల్ ఎగ్జాక్ట్గా చెప్పడానికే చూస్తాను. ఇగో ఈ ప్రింట్ కూడా చూడండి, ప్రింట్ కాదు సారీ, వీవింగే మస్తుంది, కొత్త డిజైన్. ఎన్ని పింక్స్ ఉన్నా దిస్ ఈజ్ అ మోడర్న్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. కావాలంటే పిక్ చేయొచ్చు. ఇది కొంచెం పెద్దవాళ్ళకి, అగైన్ ఐ కెన్ సే బికాస్ నార్మల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా గ్రాండ్గా ఉంటుంది. ఎందుకంటే కలర్ కూడా అఫీషియల్ కలర్ కదా, లైట్ కాఫీ షేడ్. 899. నేను ప్రైస్ చెప్తా మీకు, ఎంత రీజనబుల్గా ఇస్తున్నాను అనేది చెప్తాను నేను మీకు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సీ షేడ్, ఇది కూడా అంతే చాలా బాగుంది. మీరు కనుక ఒక 48+ ఉండి కనుక ఒక కంపోస్ట్ కలర్ కావాలంటే దీస్ 2 ఆర్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తా. ఇది మంచి కలర్, క్యాప్చర్ అవ్వట్లేదు ఇన్ఫ్యాక్ట్. మళ్ళీ ఒక పింక్ వచ్చింది, చెక్స్ ఎంత బాగుందో. చెక్స్ ప్రియులు చాలామంది ఉంటారు, వాళ్ళ టేస్ట్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చెక్స్ కూడా అంతే బాగుంటాయి. అండ్ ఇంకొక మంచి ఎల్లో అండి, ఇట్లా చూస్తే మీకు డిజైన్ తెలుస్తుంది కదా, ఈ ప్యాటర్న్ అనమాట. అన్నీ మెయిన్ కలర్సే ఉన్నాయి. సో 1-2 మాత్రమే రెగ్యులర్ కలర్స్, అదర్వైజ్ అన్నీ మెయిన్ కలర్సే. ఇది వీవింగ్, ఓకే, వీవింగ్ పడిపోయింది. ఇది యాక్చువల్ వీవింగ్ అండి, ఓకే, ఇది యాక్చువల్ వీవింగ్. సో కలర్స్ ఓకే కదా. అండ్ ఇది ఒక్కటే పీస్ వచ్చింది, ఇది ఒకటే ఒక పీస్ వచ్చింది. ఇగో ఇది కలర్స్ వినండి, అటు ఇటుగా ఒక 30% ఉన్నా తీసుకుంటామంటే తీసుకోండి, లేకపోతే ప్లీజ్ బుకింగ్ చేయొద్దు. సో ఇది ఒక్కటే కలర్ వచ్చింది, తొందరగా తీసుకోండి. అండ్ ఇది కూడా మంచి పింక్ అండి, పింక్ మెరూన్ మిక్స్ అనమాట. ఇగో ఇక్కడ ఇట్లా, ఇది మోస్ట్ కామన్. వేరే వాళ్ళందరి దగ్గర ఒకటే వెండర్ నుండి వచ్చింది, వాళ్ళు ఇంత డీప్గా చూపించకపోయి ఉండొచ్చు, కానీ నేను మాత్రం చూపిస్తాను. నా ఇంటెన్షన్ ప్రాపర్ ప్రోడక్ట్ ఇవ్వడమే, కానీ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అదేదో వెనకాల వేసుకోవడం కాదు. ఒకరిద్దరు అట్లా మాట్లాడతారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇంకో ఇది కోడ్ ఆఫ్ ద శారీ అండి, ఇది పింక్ కలర్ వేరీగా అనిపిస్తూ చెప్తున్నా, బాగుంది. ఇవన్నీ ఈ గ్రీన్స్ కూడా మంచి గ్రీన్స్. నెక్స్ట్ అంతా కూడా మీకు శ్రావణ మాసం అవన్నీ స్టార్ట్ అవుతాయి కదా, అసలు లిటరల్గా ఒక పెద్ద పట్టు చీరలాగా అనిపిస్తుంది. దీని మీద మీరు వర్క్ బ్లౌజ్ పేర్ చేసుకున్నా, ఇప్పుడు నన్ను ఇట్లా పేర్ చేసి ఇవ్వాలన్నా ఇస్తాను మీకు, ఓకేనా. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 100 రూపీస్. ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, లాస్ట్లో చూపిస్తా. మీరు అనుకున్న శారీకి ఫోటోని పేర్ చేసుకోండి, నేను ఫోటో పెడతా లాస్ట్కి, మీకు కావాలంటే చేసిస్తాను. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఎల్లో, దీని మీద కూడా అంతే, పింక్ సూట్స్ బ్యూటిఫుల్, ఎంత బాగుంది కదా. ఇగో ఇట్లా మీరు పేర్ చేసుకుంటా అంటే తీసుకోండి, పెట్టేరా. ఇప్పుడు దీని మీదకి ఎల్లో, ఇగో ఇలా, ఓకే. ఇప్పుడైనా పక్కన ఇది కనిపిస్తుంది కదా, సో బ్లూకి ఎల్లో ఎంత బాగుంది చూడండి. సో అట్లా పేర్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి శారీ, ఇది కూడా అంతే, మెరూన్ షేడ్. ఎందుకు నేను సపరేట్గా పెడుతున్నానంటే అందరూ తీసుకోకపోవచ్చు, మాకు కావాలి అంటేనే తీసుకోండి అని, అందుకోసమే నేను సపరేట్గా చెప్తున్నాను. వేరే ఛానల్స్లో నేను చూశాను, దీనికి పేర్ చేయమంటే ఇస్తాను, ఒకటే ప్రైస్ అన్నారు. లేదు, నేను మీకే ఆప్షన్ ఇస్తున్నా. అది ఎట్లయినా నాకు చేతితో మీద ఎగిరిపోతుంది. ఫ్యాబ్రిక్ ఎవరైనా తీసుకుంటారు, పిల్లలకైనా ఎవరికైనా, సో ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొక 1 మోర్ పీస్ అండి, ఇది ఇట్లా, ఓకే. ఇది పళ్ళు, ఇది సారీ, ఎస్, ఇగో ఇది సారీ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 15 సారీస్ ఉన్నాయి, ఫటాఫట్ చూపిస్తే, ఎక్కువ ఏం లేవు. ఫ్యాబ్రిక్ చెప్తా, వినకుండా బుకింగ్ చేసుకోవద్దు, రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవ్వను. శారీ అంతా ఇలా వస్తుంది, ఓకేనా. శారీ అంతా ఇట్లా ప్లెయిన్ వస్తుంది, కానీ బాగుంది. ఇది హైట్ అసర్ శారీ అనమాట. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం పట్రా, ఒక్కటి ఓపెన్ చేస్తాను ఇందులో, ఎందుకంటే 3 కలర్లు ఉన్నాయి. ప్యాటర్న్ ఒకటి చూస్తే మీకు అర్థమైపోతుంది, కొంచెం డార్క్గా కనిపిస్తుంది కానీ ఇది మ్యాట్ కలర్ అనమాట. సో పళ్ళు అంతా కూడాను మనకి ఇట్లా కలంకారీ వస్తుంది, అండ్ ఇట్లాగా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. సో శారీ బాగుంది, ప్యూర్ తస్సర్, ఇది మంచి హై అండ్ బ్రాండెడ్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. 485, కొంచెం డార్క్గా ఉంది కలర్, కానీ ఈ కలర్ కాదు, మ్యాట్ కలర్ అనమాట. ఇందులో కలర్స్ పెడతాను చూడండి, పెట్టేమా. ఇప్పుడు ఇది ఒకటి చెప్తున్నాను, ఇది జూట్ లెనిన్, ఓకే, జూట్ లెనిన్. ఇది డ్యామేజ్ కాదు, ఎందుకో చెప్తా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సిరీస్ ఆఫ్ లైన్స్ ఇవి, అంతేగాని ఇది డ్యామేజ్ కాదు. జూట్ లెనిన్ ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి, చాలా బాగుంది, క్లాస్గా ఉంది. ఇది జూట్ లెనిన్. ఇక్కడ ఈ డిజైన్ కానీ
ఇది మళ్ళీ డ్యామేజ్ అని రిటర్న్ ఎక్స్చేంజ్లు చెయ్యొద్దు. నేను కూడా అదే అనుకొని ఓపెన్ చేసి క్షుణ్ణంగా పరీక్షించి చెప్తున్నాను మీకు. బాగా పల్చగా ఉంది కోటా శారీ. దీనికి మిస్ మ్యాచ్ బ్లౌజ్ ఇచ్చాడు, కానీ ఆ బ్లౌజ్ పనికి రాదు. 2x2 బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, ముందే చెప్తున్నా. కోటా శారీ ఇది బాగుంది, డిజైనర్ పీస్. ఇది కొంచెం లైట్ తస్తారండి, బాగా మందంగా కాకుండా లైట్గా ఉన్నది పీసు. సో 455 రూపీస్. ఇట్లా లైట్ పేస్టల్ కలర్ వచ్చింది, వెరైటీగా ఉంది పీస్. పెట్టేమో ఇది కూడా అంతే, లైట్ తస్సర్ అనుకోవచ్చు, కొంచెం సిల్క్ మిక్స్ ఉంది. సో 425 పేస్టల్ కలర్. ఇది మళ్ళీ బ్రాండెడ్ మెటీరియల్ అండి, అసలు అంత బాగుంది ఫ్యాబ్రిక్. ఇగో ఇట్లా తసర్ శారీ, మంచి కలర్ కూడా అంతే బాగుంది. పెట్టేమో ఇది 385. దీనికి కూడా బ్లౌజ్ మిస్ మ్యాచ్ ఉన్నది. సో ముందే చెప్తున్నాను, నా చేతిలో ఏమీ లేదు. ఆ బ్లౌజ్ వేసుకుంటామంటే వేసుకోండి, లేకపోతే బ్లౌజ్ సూట్ కాకపోతే వేరేది వేసుకున్నా పర్వాలేదు అనుకుంటే తీసుకోండి, రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవ్వండి. మేడం బ్లౌజ్ సేమ్ రాలేదు అది ఇది అనొద్దు, కాస్ట్ కన్నా కూడా తగ్గించిస్తున్నాను, అందుకోసం మీకన్నా ముందు నేనే. మళ్ళీ ఇది చూడండి క్వాలిటీ, ప్యూర్ తస్సర్. వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్, ప్యూర్ తస్సర్. పెట్టేరా ఇది కూడా అంతే, లైట్ తస్సర్. ఓకేనా, కొంచెం సిల్క్ మిక్స్ అనిపిస్తుంది ఫ్యాబ్రిక్లో. 425. ఇది కూడా మళ్ళీ ప్యూర్ అండి, 485. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది కూడా మళ్ళీ కొంచెం మిక్స్ ఉందండి, కొంచెం సిల్క్ మిక్స్ ఆఫ్ తసర్ అనుకోవచ్చు, అందుకోసమే 455లో ఇస్తున్నా. ఇది కూడా అంతే, పేస్టల్ కలర్ భలే ఉంది, సిల్క్ మిక్స్ ఆఫ్ తసర్ అనుకోవచ్చు అండి. ఓకేనా, సో ప్యూర్ అని నేనైతే చెప్పట్లేదు, వినకుండా ప్లీజ్ పెట్టుకోవద్దు. ఇది ఫ్యాన్సీ ఆర్గెన్జా, సూపర్ ఉంది చీర. ఇది ఒకటి ఓపెన్ చేద్దాం పట్రా, మస్తుంది పీస్. ఇది చీర కానీ పేపర్గానే ఉంటుంది చీర, ముందే చెప్తున్నా, పేపరీగా ఉంది. ఓకే అన్న వాళ్ళే తీసుకోండి, పేపర్ లాగానే వస్తుంది. మళ్ళీ మస్తుంది, ఒకటే పీస్ ఉంది, మళ్ళీ కొట్టుకోదు, ఒక్కటే పీస్ ఉంది. 485. పేపరిష్గా ఉంటుంది, ముందే చెప్తున్నా. ఇది చక్కగా కూర్చునే టైప్ కాదు చీర, నిల్చుంటుంది. ఇగోండి ప్లఫీనెస్ వచ్చిందంటేనే నిల్చుంటుంది చీర. పెట్టేరా ఇది కూడా సూపర్ ఉంది. ఇందాక నేను చూపించినట్టు పిచ్ వై ప్రింట్ పళ్ళులో వస్తుంది, శారీ ప్లెయిన్, కలర్ బాగుంది కదా. ఈ శారీస్ ఒకప్పుడు బాగా ఇచ్చాము, ఇది ఒక్కటి కొంచెం ముడతలు ఉంది, ఐరన్ చేసుకోండి బాగుంటుంది. ఇది కూడా సిల్క్ మిక్స్ ఆఫ్ టసర్ అండి, 420. ఇగో ఇట్లా. ఓకేనా, ప్యూర్ ఏం కాదు, కొంచెం మిక్స్ ఉంది, కాకపోతే ఫ్లోరల్ ప్రింట్స్ నచ్చే వాళ్ళు తీసుకోండి, లేకపోతే లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయినా. ఈ కలర్లు మాత్రం అసలు భలే వచ్చినాయండి. వచ్చిన 3-4 పీసులు మొత్తం ఇంగ్లీష్ కలర్ వచ్చినాయి అనమాట, మంచిగా ఉన్నాయి చూస్తే. అండ్ ఇది పళ్ళు, శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేస్తారా అండ్ పార్టిసిపేట్ చేస్తారా గివ్ అవేలో? సో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డిస్పాచ్ మాత్రం వెడ్నెస్డే చేస్తాము, ఇది ఒక్కటి గమనించండి. వీడియోస్ మ్యాక్సిమం 1-2 డేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే చూడండి, లేకపోతే మళ్ళీ ట్యూస్డే మీ ముందుకు వస్తాను. ఓకేనా, అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.